ఇంకా పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన 3 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. పాక్ ఫైటర్ జెట్ F-16 తో పాటు 2 JF-17 యుద్ధ విమానాలను మన దేశం కూల్చివేసింది. 10 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ పేల్చేసింది. అటు పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై పాక్ దాడుల్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. జమ్మూపై పాక్ దాడుల్ని సైతం తిప్పికొట్టినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. रेड लाइट दिख रही है बस. పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కు చెందిన 3 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. పాక్ ఫైటర్ జెట్ F-16 తో పాటు మరో 2 JF-17 యుద్ధ విమానాలను మన దేశం కూల్చివేసింది. 10 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ పేల్చేసింది. అటు పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై పాక్ దాడుల్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. జమ్మూపై పాక్ దాడుల్ని సైతం తిప్పికొట్టినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. रेड लाइट दिख रही है बस. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. ఎస్ సందీప్, భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సాయంత్రం నుంచి కూడా పరిస్థితులు పాకిస్తాన్ నుంచి ఒక్కసైడ్గా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్, పాకిస్తాన్ సరిహద్దు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా రాజస్థాన్ పై ఒక్కసారిగా మిజైళ్ల వర్షం కురిపిస్తా ఉంది. అక్కడ మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ తో పాటు రాజస్థాన్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్అవుట్ చేశారు. ఎక్కడికక్కడ కారు చీకట్లు అలుముకున్నాయి. ఈ చీకట్లో బాంబుల వర్షం ఒకవైపు, మిజైళ్ల వర్షము, అదేవిధంగా తుపాకుల మూతలు మోగుతా ఉన్నాయి, కాల్పుల వర్షం కురుస్తా ఉంది. సో మొత్తంగా ఈ రోజు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి దాడిని కౌంటర్ అటాక్ చేసింది అని చెప్పవచ్చు భారత్ బలగాలు. మరొకసారి S-400 తో, అంటే ఆపరేషన్ సుదర్శన్ చక్ర అనొచ్చు. మొత్తంగా ఎక్కడైతే ఆ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిజైల్స్ అంతా కూడా న్యూట్రలైజ్ చేశాయి, ఎక్కడెక్కడ డీయాక్టివేట్ చేశాయి. సో దీంతో మొత్తంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్ లో ఒక విధ్వంసం తప్పిందని చెప్పవచ్చు. ముందుగానే గత వారం రోజులుగా వ్యూహాత్మకంగా భారత్ అడుగులు వేస్తా ఉంది. ఎప్పుడైనా పాకిస్తాన్ నుంచి ఇలాంటి దాడి ఉంటుంది, ఎదురుదాడి కొనసాగుతుందని చెప్పేసి పసిగట్టినటువంటి భారత్ దానికి అప్రమత్తంగా ఉంది, సమాయత్తం అయిందని తెలుస్తా ఉంది. సో పాకిస్తాన్ నుంచి ఒక్కసారిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే చాలా కీలక పరిణామాలు సంభవించాయి. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లోని 9 తీవ్రవాద శిబిరాలపై అటాక్ దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని ఆ భారత బలగాలు రంగంలో దిగాయి. సో అనుకున్నట్టుగానే పూర్తి స్థాయిలో ఆ మొత్తం 9 స్థావరాలను 25 నిమిషాల్లోనే 25 మిజైల్తో ధ్వంసం చేశాయి. సో దాని తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగుతుందని సమాచారం అందింది. ఆ ప్రతీకార దాడిలో భాగంగానే మొత్తంగా భారత్ సరిహద్దు, అదేవిధంగా పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి ఆ 15 నగరాలను టార్గెట్ చేస్తూ మిజైళ్ల వర్షం కురిపించాలనుకుంది. సో దీన్ని పసిగట్టినటువంటి భారత్ వెంటనే రంగంలోకి దిగి మొత్తంగా S-400 తో వాటిని డియాక్టివేట్ చేసేసింది. సో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. 15 నగరాల సంబంధించినటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి మిజైల్ను నేలకూల్చింది. సో ఇది ఒక రకంగా ఉంటే, దీనికి కౌంటర్ అటాక్ గా భారత్ కూడా వెంటనే ఎక్కడెక్కడైతే ఏ నగరాల నుంచి అయితే ఆ భారత్ కు సంబంధించినటువంటి నగరాలపై దాడి చేయాలనుకుందో వాటికి కౌంటర్ అటాక్ గా భారత్ నుంచి లాహోర్, కరాచీ, పాకిస్తాన్ నుంచి ప్రధాన నగరాలైనటువంటి కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ లాంటి నగరాలను, అంటే రావల్పిండి, ఇట్లాంటి నగరాలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున డ్రోన్ల దాడికి దిగింది. పెద్ద ఎత్తున బాంబుల మోత మోగింది. లాహోర్ లో దాదాపుగా నియర్ బై ఎయిర్పోర్ట్ సమీపంలోనే అట్లాంటి అటాక్ జరిగింది. సో మొత్తంగా కూడా ప్రస్తుతం పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన రాడార్ వ్యవస్థను అంతా కూడా ఆ భారత్ విచ్ఛిన్నం చేసిందని చెప్పవచ్చు. సో మొత్తం డియాక్టివేట్ చేసింది. ఇప్పుడు కేవలం ఒక రావల్పిండికి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ద్వారానే, రాడార్ వ్యవస్థ దాన్ని అక్కడ ఉన్నటువంటి విమానాలు, యుద్ధ విమానాలకు రంగంలో దిగాల్సిన పరిస్థితి ఉంది. సో దానిపై కూడా త్వరలోనే భారత్ కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇప్పటికీ కరాచీ,
లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ తో పాటుగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మొత్తం నగరాలను అష్టదిగ్బంధనం చేస్తూ ఆ భారత్ దాడులకు దిగే అవకాశం కనపడుతోంది. సో ఈ సాయంత్రం పూట మాత్రం పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ నుంచి ఒక్కసారిగా మిజైల వర్షం కురిపించింది. దాదాపు 30 మిజైల్స్ ఏకకాలంలో దాడులకు దిగినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా మొత్తంగా భారత్ బలగాలు అడ్డుకున్నాయి, దాన్ని డియాక్టివేట్ చేశాయి. మరొకసారి S-400 రంగంలో దిగి వాటిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశాయని చెప్పవచ్చు. దీంతో జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా రాజస్థాన్ తో మొత్తంగా కూడా బ్లాక్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే వైష్ణవిదేవి ఆలయం ఉన్నది సార్, అక్కడ కూడా బ్లాక్అవుట్ చేస్తున్నారు. ఆ అమ్మవారి టెంపుల్ కు దాడి జరగబోచ్చు అనే ముందస్తుగా అక్కడ కూడా బ్లాక్అవుట్ చేశారు, భద్రతను అలర్ట్ చేశారు. సో వీటితో పాటుగా నిన్న మొన్న నుంచి మనం జరుగుతున్నటువంటి కేంద్ర హోంశాఖ ఏదైతే చెబుతుందో ఈ మాక్ డ్రిల్స్ అనేది ఈ రోజు మనకు ఉపయోగపడ్డాయి అనుకోవచ్చు. సో మొత్తంగా కూడా ఈ బ్లాక్అవుట్ అనేది ఒక రకంగా శత్రువులను మనం కన్ఫ్యూజ్ చేసినట్టుగా చెప్పవచ్చు. సో ఈ మిజైళ్ల దాడిని పసిగట్టినటువంటి భారత్ ముందుగానే వాటిని నిర్వీర్యం చేసి ఒక రకంగా పెద్ద పెను ప్రమాదం తప్పించాయి. సో ఇప్పుడు దీని తర్వాత ఆ కాల్పుల మూత మోగుతా ఉంది. ఎల్ఓసి వెంబడ అదేవిధంగా జమ్మూ సంబంధించినటువంటి అదే రాజస్థాన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కాల్పుల మూత మోగుతా ఉంది. బార్డర్ వెంట అక్కడ భారత్ బలగాలు కావచ్చు, పాకిస్తాన్ నుంచి కూడా మొత్తం కాల్పుల వర్షం కలుస్తామని చెప్పవచ్చు. సో ఇలా ఉండగానే పాకిస్తాన్ సంబంధించినటువంటి జెట్ విమానాలను కూడా కూల్చివేస్తా ఉంది. యుద్ధ విమానాలను 3 యుద్ధ విమానాలను కూల్చినట్టుగా మనకు సమాచారం ఉంది. F-16 తో పాటుగా ఇంకా అధునాతనమైనటువంటి చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అమెరికా, చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి యుద్ధ విమానాలు 3 యుద్ధ విమానాలు నేల కూల్చినట్టుగా సమాచారం అందుతోంది. సో హోరాహోరీగా ఉంది ప్రస్తుతానికైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ సాయంత్రం పూట ఏదైతే జరిగిందో కాసేపటి క్రితం, సో దానికి సంబంధించి భారత్ ముందుగానే ప్రిపేర్ అయ్యి కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. మరొకసారి నిర్వీర్యం చేసి అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఎదురు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఒక రకంగా సక్సెస్ అయ్యామని చెప్పవచ్చు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ సాయంత్రం జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి మొత్తం పరిణామాలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీస్తున్నారు. సో దీనికి సంబంధించి త్రివిధ దళాల అధిపతి CDS అనిల్ చౌహాన్ తో భేటీ అయి అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రస్తుతం బార్డర్ల వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, మనం చేయబోయే వ్యూహాలపై ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపటి క్రితమే అజిత్ దోవల్ కూడా ప్రధాని నివాసంతో భేటీకి వెళ్తారని సమాచారం అంతా ఉంది. సో మరోసారి కీలకమైన సమావేశాలకు జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక భేటీలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి భద్రత పైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది, దృష్టి మళ్లించే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా మొత్తంగా కూడా కేంద్ర హోంశాఖ అదేవిధంగా అమిత్ షా కూడా రాష్ట్ర హోంశాఖకు కొన్ని గైడ్ లైన్స్ జారీ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఏ మాత్రం అనుమానం వచ్చినా భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలి. ఎందుకంటే కొంత స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ పై దాడి దిగినప్పటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ పూర్తిగా యాక్టివేట్ అయ్యింది. ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకు ప్రతిరోజు కూడా రాష్ట్రం నుంచి హోంశాఖ నుంచి కూడా నిత్యం కూడా మినిట్ టు మినిట్ సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అదేవిధంగా యాక్టివిటీకి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో సమాచారం తెప్పించుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు పంచుకునేటువంటి 11 రాష్ట్రాలు ముఖ్యంగా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి సరిహద్దు కలిగినటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లాంటి మొత్తంగా కూడా ఈ రాష్ట్రాల్లో హై అలర్ట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కంప్లీట్ గా బ్లాక్అవుట్లు చేస్తా ఉన్నారు. దీంతో పాటుగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఆ ప్రధాని అదేవిధంగా రాష్ట్రపతి సో మొత్తంగా VVIP జోన్ గా ఉన్నటువంటి పార్లమెంట్ ఉంది. అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఆ దేశానికి సంబంధించిన తొలి నేత అయిన రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ వీళ్ళంతా కూడా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి ఢిల్లీ ప్రధాని నివాసం ఉంటుంది, అదే రాష్ట్రపతి భవన్ ఉంటుంది, అదేవిధంగా పార్లమెంటు ఇలా మొత్తంగా కూడా ప్రధాన కార్యాలయాలు మొత్తంగా ఉన్న సందర్భంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అవసరాన్ని బట్టి నిమిషానికి ప్లాన్ మారుస్తూ వ్యూహాత్మక అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే కేంద్రం భావిస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ నుంచి కాసేపటి క్రితం జరిగినటువంటి దాడికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా మనం ముందుకు వేయాలి దానిపైన ఇప్పుడే రక్షణ శాఖ మంత్రి మొత్తంగా కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగానే పాకిస్తాన్ కూడా మొత్తంగా కూడా ఆ సరిహద్దు వెంట పెద్ద ఎత్తున మొత్తం సంబంధించినటువంటి భద్రత బలగాలను తీస్తూ ఉంది. మరోవైపు మొత్తంగా కూడా యుద్ధ ట్యాంకర్లు మోహరిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ సరిహద్దులో దాదాపుగా ఒక 300 నుంచి 500కు సంబంధించిన యుద్ధ ట్యాంకర్లు ముఖ్యంగా ఈ రోజు రాత్రి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ మాత్రం మనకు ఎదురవుతుంది. అంటే ముఖ్యంగా దీంతో పూర్తి స్థాయి యుద్ధం మొదలైనట్టు అనుకోవచ్చా?
ఖచ్చితంగా సందీప్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే పాకిస్తాన్ కి సంబంధించిన కవ్వింపు చర్యల్లో ఇక భారత్ ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తీవ్రవాద పెహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతి స్టెప్ కూడా మన ప్రతి వేస్తున్న అడుగు కూడా చాలా ఆసక్తికరంగా మారుతా ఉంది. ఎందుకంటే అమాయకులైనటువంటి 26 మందిని బలిగొన్న తర్వాత చూస్తూ ఊరుకోలేము. దశాబ్దాల కాలంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ అనునిత్యం భారత్ పై దాడికి దిగుతోంది. ఆ నిత్యం అనేక మంది అమాయకులను బలిగొంటోంది. ఈ సందర్భంలో ఇక ఇలాగే వదిలేస్తే పాకిస్తాన్ భవిష్యత్తులో భారత్ కు పెను ప్రమాదంగా మారుతా ఉంది. తీవ్రవాదుల నుంచి ఒక విపత్తు వస్తుంది. సో అది ముందే పసిగట్టినటువంటి భారత్ ఇక పెహల్గాం దాడి ఘటన తర్వాత తన రూటు మార్చింది. ఇన్ని రోజులు సమన్వయంగా ఉంటూ వస్తున్నటువంటి భారత్ ఇక ఖచ్చితంగా పాకిస్తాన్ కు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పాల్సిందనే ఒక ఎజెండాతో అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే ఈ యొక్క గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పవచ్చు. ముందస్తుగా పాకిస్తాన్ కట్టడి చేయడానికి అంతర్జాతీయంగా ఒంటరి చేసే ప్రయత్నం చేసింది. తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ ధోరణి సరైంది కాదని చెప్పేసి ప్రపంచ దేశాల ముందు ఆ పాకిస్తాన్ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. దాంట్లో భారత్ ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఇంత జరుగుతున్న మొత్తంగా కూడా ప్రపంచంలో సంబంధించినటువంటి ప్రధాన దేశాలు అగ్రరాజ్య అమెరికాతో మొదలు అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని తప్పుబడతా ఉన్నాయి. పాకిస్తానే ఈ రోజు ఇట్లా తీవ్రవాదం పెరగడానికి కారణం అని చెప్పేసి ఆ వేలేటి చూపే పరిస్థితి ఉంది. సో ఒక రకంగా భారత్ ఇది అడ్వాంటేజ్ గా మారింది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాద సంస్థలు, పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి తీవ్ర సంస్థలే మొన్నటి పహల్గాం దాడి ఘటనకు బాధ్యులు అని చెప్పేసి ఒక పక్కా సమాచారం ఎన్ఐఏకి అందింది. సో అవి కూడా మొన్న ఐక్యరాజ్య సమితి కావచ్చు ప్రపంచ దేశాల ముందు భారత్ ఉంచి ఒక స్పష్టమైన ఆధారాలు ఇచ్చింది. సో దీంతో పాకిస్తాన్ దోషిగా తేల్చేయబడ్డది. సో పాకిస్తాన్ సంబంధించి నెక్స్ట్ టార్గెట్ గా ఆ భారత్ అడుగులు వేసేందుకు ఒక మార్గం సుగమమైందని చెప్పవచ్చు. ఆ తర్వాతనే వరుసపెట్టి పరిణామ క్రమంగా చూసుకుంటే ఒకవైపు వరుసపెట్టి ఆ పాకిస్తాన్ కి సంబంధించినట్టు భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు. మొదటగా రాజనీతి అంటే ఒక ప్రభుత్వ పరంగా కేంద్ర పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పాకిస్తాన్ కట్టడికి అలాంటి నిర్ణయాలు తీసుకుంది. తొలుతగా డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగకుండా రాజనీతి ప్రకారం సింధు జలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా పాక్ సంబంధించినటువంటి యుద్ధ విమానాలను భారత్ గగనతలంలో ఉండకనియకుండా నిషేధాజ్ఞలు విధిస్తూ అదే సందర్భంలో భారత్ లో ఎవరైతే ఉన్నారో పాక్ సంబంధించినటువంటి పౌరులు వాటిని వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది స్ట్రిక్ట్ గా. సో దీంతో పాటుగా పాకిస్తాన్ నుంచి దిగుమతులను పూర్తి స్థాయిలో నిలిపివేసింది. సో ఇవంతా కూడా ఒకవైపు అష్టదిగ్బంధనం చేసినట్టయింది. దీనికో తోడుగా పాకిస్తాన్ సంబంధించి ఎప్పుడైతే సింధు జలాలు నిలిపివేశామో దాంతోనే పాకిస్తాన్ లో సగం సంక్షోభం మొదలైంది. ఎందుకంటే పంజాబ్ ప్రావిన్సెస్ అనేది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్థికానికి వెన్నుముకగా నిలుస్తూ వచ్చింది. ఆ పంజాబ్ ప్రావిన్సెస్ అంత ఆర్థికంగా నిలవడానికి ఏకైక కారణం సింధు జలాలు. ఎప్పుడైతే సింధు జలాలు నిలిచిపోయబడ్డాయో అక్కడ పాకిస్తాన్ సంబంధించినటువంటి మొత్తంగా కూడా సంక్షోభం తలెత్తడానికి ప్రధాన కారణమైందని చెప్పవచ్చు. సో ఏదైతే మానవ మనుగడకు ప్రధాన కారణం ఏదైతుందో అది జలము, నీరు అని తెలుసు. అలాంటి నీటిని పాకిస్తాన్ కోల్పోయింది సింధు జలాల తర్వాత. సో అక్కడి నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించి వరుసపెట్టి దెబ్బలు తగులుతా ఉన్నాయి 1 by 1. ఒకవైపు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాకిస్తాన్ కుదేలవుతున్న సందర్భంలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగా ద్రవ్యోల్బణం పెరిగి ఆ నిత్యావసర ధరల ఆకర్షణ అంటాయి. సో అక్కడ ప్రజలు కూడా అప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన దిగుతున్నారు. సో ఇలాంటి సమయంలో ఒకవైపు అంతర్గతంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభము, నిరసనలు, ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో అంటే ప్రధాని మోదీతో ఇప్పటికే అజయ్ దోవల్ ఇప్పటికే భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అంటే వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం మరింత దూకుడుగా వెళ్లే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూరాతో మన సత్తా ఏందో చూపాము. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడ ఉన్న తీవ్రవాద శిబిరాలను పక్కా సమాచారంతో నేలకూల్చాము. కేవలం 25 నిమిషాల్లోనే గతంలో ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం పాకిస్తాన్ చూసింది. దాని తర్వాత రీసెంట్ గా ఈ రోజు మొత్తంగా కూడా లాహోర్, ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధాన పట్టణాలు లాహోర్ కావచ్చు, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి లాంటి ప్రధాన నగరాలన్నీ కూడా కేవలం డ్రోన్లతోనే మనం వాటిని ఆపరేట్ చేస్తూ విధ్వంసం చేయగలిగాం. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇక భారత ఆర్మీ త్రివిధ దళాల రంగంలోకి దిగే అవకాశం కనబడుతూ ఉన్నాయి. సో మనకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఇప్పటికే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ ప్రధానంగా ఎయిర్పోర్ట్లన్నీ కూడా సంసిద్ధం చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. త్రివిధ దళాలను భారత్ మరోసారి అప్రమత్తం చేస్తూ ఉంది. ఎప్పుడైతే అజిత్ దోవల్ రంగంలోకి దిగిందంటే మరొక యాక్షన్ ప్లాన్ షురూ అయిపోతుందని తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూరా 2 నడుస్తూ ఉంది. ఇప్పుడు దానికి మించి ఉండబోతా ఉంది. సో సింధూరా 2లోనే ఆపరేషన్ సింధూరా 2.0లోనే ఇప్పటికే
ఆ లాహోర్ పోర్ట్ ప్రధాన సిటీలన్నీ పాకిస్తాన్లోని ప్రధాన పట్టణాలన్నీ కూడా ఆ బాంబుల మొత్తం మోగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేది ఎంత భయంకరంగా ఉంటుందో శత్రువు కూడా ఊహించుకోలేని పరిస్థితి ఉంటుంది. సో పాకిస్తాన్ సంబంధించి ఇక ముందు భవిష్యత్తులో చాలా కీలక పరిణామాలు ఉంటాయి. భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పాకిస్తాన్ సంబంధించి పతనానికి ఒక వేదిక కాబోతుంది, ఒక్కొక్క అడుగు కాబోతుందని తెలుస్తా ఉంది. సో పాక్ పతనానికి ఈ రోజు నుంచే నాంది కాబోతుందా అనేది ఒక చర్చ కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ గత కొద్ది ఏళ్లుగా దశాబ్దాల కాలంగా ఏదైతే శత్రువులను తీవ్రవాదులను అంటిపెట్టుకుని తీవ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ పై దాడికి దిగుతూ వస్తుంది. సో భారత్ లో ఒక అనిశ్చితి కావచ్చు, ఒక అలజడి సృష్టించేందుకు ఇప్పటికే దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ ఈ పని చేస్తోంది. సో ఇక పాకిస్తాన్ సంబంధించి ఇక భవిష్యత్తులో మరోసారి భారత్ జోలి రాకుండా ఉండాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో దాంట్లో భాగంగానే నిర్ణయాలు అయిపోయి ఇక యుద్ధం ఒకటే మిగిలిపోయింది. పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పడానికి భారత్ ఇక పాక్ పై దాడికి దిగాల్సిందే అని చెప్పేసి ఒక డిమాండ్ వస్తున్న తరుణంలో ఇక భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇక పాకిస్తాన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఇక మనం ముందు వరుసలో ఉండాలి. పాకిస్తాన్ ఈ రాత్రి కాలరాత్రి కాబోతుందా అని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ విమానాలు మోహరించాయి. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో భారత్ మాత్రం మరొకసారి తన చట్ట చాటబోతుంది. పాకిస్తాన్ కు మాత్రం ఇక ఈ క్షణం నుంచే కాలరాత్రి కాబోతోంది. ఈ రాత్రి గడిస్తే గానీ రేపొద్దున ఉదయం కల్లా పాకిస్తాన్ అసలు ఏం జరుగుతుంది, పాకిస్తాన్ లో సగం పాకిస్తాన్ విధ్వంసం కాబోతుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఖచ్చితంగా అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఒక రకంగా రక్షణ శాఖ మంత్రి సిడిఎస్ తో భేటీ అయ్యారంటే చాలా పెను విధ్వంసానికి పాకిస్తాన్ లో ఒక పెద్ద యుద్ధానికి కారణం కాబోతోంది. పాకిస్తాన్ కు సంబంధించి ఒక విధ్వంసానికి ఒక కారణం కాబోతా ఉంది. ఒక ప్లాన్ వ్యూహం అమలు చేయడానికి సిద్ధమవుతుందని చెప్పవచ్చు సందీప్. అయితే ఇప్పటికీ అక్కడ బలూచిస్తాన్ కూడా అక్కడ వ్యతిరేకం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ పరిస్థితి చాలా అధ్వానంగా మారుతుంది. అసలు పాకిస్తాన్కి ఎక్కడ కూడా రూపాయి అప్పు పుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ తరుణంలో పాక్ ఏమైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయా? పాకిస్తాన్ ఇప్పటికీ తన వైఖరి మార్చుకోవడం లేదు. ఎప్పటి నుంచో చూస్తున్నాం కూడా గత కొద్ది ఏళ్లుగా దశాబ్దాల కాలంగా ఆ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ను బూచిగా చూపిస్తూ అనునిత్యము ఒక అశాంతిని రాజేసే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఆ మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 తీసుకొచ్చారో దాని తద్వారా జమ్మూ కాశ్మీర్ లో మొత్తంగా కూడా వాతావరణం మారిపోయిందని చెప్పొచ్చు. అక్కడ పర్యాటక కేంద్రంగా మారింది, ప్రశాంత వాతావరణం ఏర్పడింది, అక్కడ ఉన్న యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. సో ఇవంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించి మొత్తంగా కూడా ఇది డైజెస్ట్ చేసుకోలేకపోయింది. జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అక్కడ కూడా టూరిజం డెవలప్ అవుతా ఉంది. పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా జీర్ణించుకోలేని పాకిస్తాన్ మరోసారి తన బుద్ధిని చాటింది. తన వక్రబుద్ధిని మరోసారి జైషే మహమ్మద్ అదేవిధంగా లష్కరే తోయిబా తీవ్రవాదులను ముందుకు తోసి పేల్గాం దాడికి పాల్పడ్డదని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే పేల్గాం దాడి ఘటనకు ముందు కూడా వారం రోజుల క్రితము జమ్మూకి సంబంధించి జమ్మూ కాశ్మీర్ అంశం పైన పాకిస్తాన్ లో ఒక పెద్ద రావల్పిండిలో ఒక పెద్ద ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. హఫీజ్ సయీద్ నేరుగా పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఆ మిలిటెంట్లను పూర్తిగా రెచ్చగొట్టారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మన చేజారిపోతుంది, మనం చూస్తూ ఊరుకుంటామా, ఇక మన భవిష్యత్తులో ఇక జమ్మూ కాశ్మీర్ లో మనం అడుగు పెట్టలేము అని చెప్పేసి ఇక మనం వదులుకోవాల్సిందే అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతను కావచ్చు, అదే సందర్భంలో ఆ టెర్రరిస్టులను రెచ్చగొట్టారు. సో ఆ టెర్రరిస్టులను రెచ్చగొట్టిన తర్వాత మనం దాడులకు దిగాల్సిందే, జమ్మూ కాశ్మీర్ లో మరోసారి మన సత్తా ఏంది, దాడులకు తెగబడాల్సిందే అని చెప్పిన వారం రోజులకే ఈ పేల్గాం దాడి ఘటన జరిగింది. ఈ పేల్గాం దాడి ఘటన గతంలో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడులకు భిన్నంగా ఈసారి ఒక ఆ మతాన్ని అంటే హిందూ మతాన్ని టార్గెట్ చేసుకొని హిందువులను టార్గెట్ చేసుకొని ఆ పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాద సంస్థలు ఆ దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా భార్యల కళ్ళెదుటే తమ పసుపు కుంకుమాలు తీర్చేసిన పరిస్థితి, ఎందుకంటే ఆ బొట్టును తుడిచేసిన పరిస్థితి, పేరు అడిగి హిందువులను తెలుసుకొని కుంకుమ అంటే సాంప్రదాయ ప్రకంగా ఉన్నటువంటి మన బట్టలు కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, కుంకుమ కావచ్చు, ఇవంటి కూడా తెలుసుకొని ఈసారి ఆ హిందువులను టార్గెట్ చేసుకొని దాడులకు తెగపడ్డారు. సో పేల్గాం దాడి ఘటన యావత్ భారతదేశంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా తీవ్రంగా కలిసివేసింది. సో అప్పటి నుంచి కూడా మోడీ ప్రభుత్వంపై కూడా ఒక ఒత్తిడి పెరిగింది. ఈసారి తీవ్రవాదులు ఖచ్చితంగా మనం శిక్షించాల్సిందే, దీనిపై మొత్తం కూడా పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పాల్సిందని చెప్పేసి యావత్ భారతావని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ మొత్తంగా వస్తున్నటువంటి 140
140 కోట్ల మంది జనం నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కు స్పందన ఆధారంగానే ఈసారి పాకిస్తాన్ కు మనం అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పవచ్చు. సో సందీప్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తంగా కూడా భారత్ ఇక చాలా సీరియస్ గా రంగంలో దిగబోతోంది. పాకిస్తాన్ కి సంబంధించి ఇక భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి మన వైపు చూడకుండా, భారత్ వైపు చూడకుండా, అదేవిధంగా తీవ్రవాదం అనేది లేకుండా చేయాలంటే ఇక మనం నెక్స్ట్ స్టెప్ అనుసరించాల్సిందే. ఏదైతే ఆపరేషన్ సింధూర ఉందో దాన్ని మరింత అడ్వాన్స్ గా సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా త్రివిధ దళ రంగంలోకి దిగా ఇక మొత్తంగా కూడా పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేసి అటాక్ చేసే పరిస్థితి ఉంది. సో ఇది వైపు ఇలా ఉంటుండగానే పాకిస్తాన్ కు మరొక దెబ్బ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ కు పక్కలో బల్లెంలా ఆ బెలూచిస్తాన్ తరైంది. ఆ బెలూచిస్తాన్ నుంచి ఉదయం నుంచి కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసుకుంటే బెలూచిస్తాన్ సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీని అటాక్ చేసింది. 14 మంది సైనికులు వెళ్తున్న వాహనాన్ని ఎల్ఈడి బాంబుతో పేల్చేసింది. 14 మంది కూడా అక్కడికక్కడే చనిపోయారు. సో ఉదయం జరిగింది ఇది ముచ్చుకుంద ప్రాంతంలో జరిగింది. సో ఇది వైపు ఇది కొనసాగుతుండగానే అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అంతా కూడా పాకిస్తాన్ పై దండయాత్రకు బలిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఒక 16 మంది సైనిక బలగాలను హతం చేయడంతో పాటు 7 ప్రధాన పట్టణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒక బలూచిస్తాన్ కూడా మరో వైపు నుంచి పాకిస్తాన్ మొత్తంగా కూడా దిగ్బంధనం చేసే పరిస్థితి ఉంది. సో మొత్తంగా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అష్టదిగ్బంధమైంది. ఒకవైపు తను వేసిన ప్రయోగాలు ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైతే వస్తున్నాయి. భారత్ పై మిజైల్తో దాడి దిగుతుందో వాటిని భారత్ వెంటనే పసిగట్టి నిర్వీర్యం చేస్తున్నాయి. సో ఇప్పుడు అంతా కూడా ఒకవైపు పాకిస్తాన్ సంబంధించి ఏది చేసినా ఉల్టా అవుతా ఉంది. సో పాకిస్తాన్ నుంచి కౌంటర్ అటాక్ చేసింది. ఆ పాకిస్తాన్ ఒక్కటి మిజైల్ వేస్తే మనం 100 మిజైల్ వేసే పరిస్థితి ఉంది. సో ఈ రోజు రాత్రి మాత్రం చాలా కీలకమైన రాత్రి అవుతుంది. సో ఈ నైట్ మాత్రం పాకిస్తాన్ సంబంధించి ఉనికి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే దిశగా ఉండబోతుందా అని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. సో మొత్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ భేటీ నేపథ్యంలో పాకిస్తాన్ భవిష్యత్తు ఏం కాబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు సందీప్. అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎంపీలే స్వయంగా అక్కడ పార్లమెంట్ లో ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా భారతదేశం మాపై పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమైంది, మమ్మల్ని అల్లానే రక్షించాలి అనే అరుపులు వినిపిస్తున్న సిచ్యువేషన్. అంటే ఈ విషయంలో కూడా వాళ్ళ భయం మొదలైంది అనుకోవచ్చా? ఇప్పుడు కాదు సందీప్, గత 2-3 రోజులుగా చూసుకుంటే పాకిస్తాన్ కూడా పూర్తిగా ఆ డిఫెన్స్ లో పడిపోయిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి వరుసగా గత 10 రోజులుగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందని చెప్పవచ్చు. సో నిన్నటికి ఆపరేషన్ సింధూరాతో మాత్రం అసలు ఊహించుకోలేదు. ఉన్నట్టుండి శత్రువుల భూభాగంలోకి వెళ్లి శత్రువుల టార్గెట్ ఫిక్స్ చేసి అక్కడ దాడులు చేశాము. అప్పటికే బిత్తరపోయినటువంటి పాకిస్తాన్ ఇప్పటికీ తేరుకోలేదు. సో అది తేరుకునే లోపే పాకిస్తాన్ దాడులకు తెగబడుతుందని తెలిసి ముందే అప్రమత్తమైనటువంటి భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రతీకార దాడులను కూడా నిర్వీర్యం చేసింది. సో వర్ష మీద పాకిస్తాన్ కు దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. సో దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో దిక్కుదోచిన పరిస్థితిలో పడిపోయింది. ఒక రకంగా ఇప్పుడు బంగ్లాదేశ్, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చైనాను నమ్ముకున్నటువంటి ఆ పాకిస్తాన్ అవి కూడా సరైన సహకారం ఇవ్వడం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కనుక సహకారం చేస్తే అది ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా ఒక దెబ్బ పడే అవకాశం ఉంది. అది భవిష్యత్తులో భారత్ కు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, చైనా గాని భావిస్తున్నాయి. సో కాకపోతే ఆ అంటే ప్రత్యక్షంగా కాకుండా ఆ పక్క నుంచి సహకారం అందించే పరిస్థితులు కనబడుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ఇప్పటికి కూడా ఆ పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగి కాల్పులకు తెగబడే అవకాశం ఉంది. అదే సందర్భంలో చొరబాటు కూడా ప్రయత్నించే పరిస్థితి ఉంది. సో ఇదో రకంగా ఉంటే మరొక చైనా నుంచి కూడా ఆ చైనా నేరుగా సైనికుల రంగంలోకి దించకుండా అక్కడ నుంచి మాత్రం కొంత టెక్నికల్ గా కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడా కావచ్చు, లేకుంటే ఆయుధ సంపత్తిని కొంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఆయుధ సంపత్తిని పాకిస్తాన్ కు అందజేసే అవకాశాలు మాత్రం లేకపోలేదు. ఎందుకంటే ఈ రోజు పాకిస్తాన్ సంబంధించిన మూడు యుద్ధ విమానాలను భారత్ నేలకూల్చింది. అందులో 2 చైనా నుంచి దిగుమతి చేసుకున్నామని తెలుస్తోంది. సో దీంతో పాటుగా ఈ రోజు ఉపయోగించినటువంటి పాకిస్తాన్ ఉపయోగించినటువంటి డ్రోన్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఆ మిజైల్ వ్యవస్థ కావచ్చు, ఈ రోజు దాడికి దిగాలనుకున్న వాటిది అంతా కూడా చైనా నుంచి అందుకున్న పరిజ్ఞానమే అని తెలుస్తోంది. సో మొత్తంగా కూడా పాకిస్తాన్ కు చైనా సాంకేతికంగా లేకుంటే యుద్ధ సామాగ్రిని అందజేయడంలో కొంత తోడ్పడే అవకాశం ఉంది, కానీ నేరుగా సహకారం చేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ చైనాను బంగ్లాదేశ్ నమ్ముకోవడమే, లేకుంటే ఇక పాకిస్తాన్ పూర్తి స్థాయిలో హ్యాండ్స్ అప్ అని చెప్పేసి భారత్ ను శరణు కోరడమే మిగిలిందని చెప్పవచ్చు సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.